ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. కాబట్టి ప్రభు తానే ఒక సూచక్రియ మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. దేవుని ప్రజలైన యూదా జనాంగము చాలా భయంలో ఉన్నారు. వారి చుట్టూ యుద్ధం ఉంది. వారికి ఎక్కడి నుంచి సహాయం వస్తుందో తెలియనటువంటి పరిస్థితి, భయంలో ఉన్నారు. ఇటువంటి సందర్భంలో దేవుడే స్వయంగా వారితో మాట్లాడుతున్నాడు. నేను మీకు తోడై ఉన్నాను, జడియకండి, మీ గుండెలను అవిసిపోనీయకండి. ఎలాగైతే చెట్లు కదిలినట్లు వాళ్ళ హృదయాలు కదిలిపోతున్నాయి, వారి హృదయము భయముతో వణికిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఎంత గంభీరమైన విషయమో కదా. మనం భయపడుతూ ఉన్నప్పుడు దేవుడే తనే స్వయంగా వచ్చి ఇమ్మానుయేలు అనగా దేవుడు మీకు తోడు అన్నట్లుగా తనే మనకు తోడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈరోజు ఎటువంటి భయం కలిగించే పరిస్థితి, ఏ సందర్భంలోనైనా నీ హృదయం వణుకుతుంటే లేదా జడిసిన పరిస్థితి ఉంటే దేవుని వాక్యం ఈరోజు మనల్ని ధైర్యపరుస్తుంది. ఇమ్మానుయేలు మనకి అనుగ్రహించబడ్డాడు. కన్యక గర్భంలో దేవుడే మానవ శరీరాన్ని ధరించాడు. నిన్ను నన్ను రక్షించడానికి, నీకు నాకు ధైర్యం కలుగజేసి మనల్ని కాపాడటానికి. ఇంత గొప్ప విషయము ఈరోజు మనకి దేవుని వాక్యం ద్వారా తెలియపరచబడింది. ఇమ్మానుయేలుగా దేవుడు మనతో ఉంటానంటున్నాడు. భయపడేసే ప్రతి పరిస్థితి, మన ప్రతి అనుదిన పరిస్థితుల్లో కూడా, మన వర్క్ ప్లేస్లో, మన జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ హృదయం నీరు గారిపోయి నీరసించిపోయిన సమయంలో దేవుడు నీకు తోడై ఉన్నాడని గుర్తు చేసుకో అని దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. మన వేదనలు, దుఃఖములు మరియు బలహీనతల్లో ఆయనే మనకు తోడు ఇమ్మానుయేలుగా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఆచారపూర్వకంగా దేవుడిని అనుసరించొద్దు. ఆచారం కాదు మనది, దేవుడు అనుగ్రహించిన ప్రేమను తెలుసుకోవడం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, నీ నామమునకు వందనాలు ప్రభా. నీవు మాకు అనుగ్రహించబడిన విధానము మరి ఒకసారి మాకు తెలియపరిచినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. ఇమ్మానుయేలుగా నువ్వు మాతో ఉండడానికి వచ్చావు, మాతో ఉన్నావు నాయన. నేను మిమ్మల్ని ఎప్పుడూ అనాథలుగా వదిలిపెట్టినాను. ఈరోజు మరి హృదయము తండ్రి చెట్లు ఊగిపోయినట్లు ఊగుతున్నటువంటి పరిస్థితుల్లో తండ్రి నీవు ఇమ్మానుయేలుగా మమ్మల్ని ధైర్యపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.